హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీనో అప్డేట్. ఇప్పుడే తమిళ హీరో ధనుష్ నటించిన రాయన్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన 50వ సినిమాగా రాయన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ధనుషే దర్శకత్వం వహించారు. ఇన్ డెప్త్ స్టోరీలోకి వెళ్తే కార్తిక రాయన్ అనగా ధనుష్, తన తమ్ముళ్ళు ముత్తువేల రాయన్ అనగా సందీప్ కిషన్, మాణిక్య రాయన్ అనగా కాళిదాస్ జయన్, తన చెల్లి దుర్గా అనగా దుషరా విజయన్ వీళ్ళందరినీ ఇంట్లో ఉంచి చిన్నప్పుడు తల్లిదండ్రులు బయటికెళ్లి వస్తామని తిరిగి రారు. వాళ్ళు ఏమయ్యారో తెలియక ఊళ్ళో తనకు తెలిసిన అతనికి చెబితే తను చెల్లెల్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. దాంతో అతన్ని చంపి ఆ ఊరు నుండి పారిపోతాడు రాయన్. ఎక్కడో దూరంగా బతుకుతూ ఉంటారు. ఒక మార్కెట్ లో శేఖర్ అనగా సెల్వరాఘవన్ వీళ్ళకి ఆశ్రమం ఇస్తాడు. వీళ్ళు పెద్దయ్యాక రాయన్ ఓ ఫాస్ట్ ఫుడ్ బండిని నడుపుతూ ఉంటాడు. ఇక చెల్లి ఇంట్లోనే ఉంటుంది. చిన్న తమ్ముడు కాలేజీకి చదువుకు వెళ్తుంటాడు. ఇక ముత్తువేలు రాయన్ మాత్రం ఏదో ఒక గొడవలో తలదూరుస్తూ ఉంటాడు. రాయన్ వాళ్ళ చెల్లి జోలికి వాళ్ళ తమ్ముళ్ళ జోలికి ఎవరైనా వస్తే మాత్రం రాయన్ ఊరుకోడు. ఆ ఊళ్ళో దొరై అనగా శరవణ్, సీతారామం అనగా ఎస్జే సూర్య వీలుగా ఒకరినొకరు వేరు గ్రూపులుగా నడుపుతూ ఉంటారు. ఇక ఆ ఊరికి పోలీస్ ఆఫీసర్ గా ప్రకాశ్ రాజు రౌడీల్ని అంతం చేయటానికి పగతో వస్తాడు. అనుకోకుండా దొరై చనిపోతాడు. దీంతో సీతారామం రాయన్ని చంపడానికి ట్రై చేస్తాడు. అసలు రాయన్ని సీతారాం ఎందుకు చంపాలనుకున్నాడు? దొరైని ఎవరు చంపారు? పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? రాయన్ చెల్లి కోసం ఏం చేశాడు? తమ్ముళ్ళిద్దరు ఏమయ్యారు అని విషయం తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే కథపరంగా చూస్తే తన చెల్లి ఫ్యామిలీని కాపాడుకోవడానికి అన్నయ్య ఏం చేశాడు అన్నది. ఇలాంటి కథతో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. అన్నయ్య హిట్లర్ ఇలా పలు సినిమాల్లాగా ఈ రాయన్ కూడా అంతే. కానీ కథపరంగా కొత్త స్క్రీన్ ప్లేతో సెకండ్ హాఫ్ ట్విస్టులతో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ తో క్లైమాక్స్ తో సరికొత్తగా చూపించాడు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా రాయల్ ఫ్యామిలీ గురించి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ముత్తువేలు ప్రేమ కథలు చూపిస్తూ మరోవైపు దొరై సీతారామం గొడవలు చూపిస్తాడు. ఇంటర్వెల్ ముందు దొరై మరణంతో ఆసక్తిగా టిస్టు ఇచ్చి సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందని ఆసక్తి నెలకొల్పాడు. ఇక సెకండ్ హాఫ్ సీతారామం కథ, రాయన్ చెల్లి పెళ్లి కథ, రాయన్ తమ్ముళ్ళు కథ, రాయన్ తన చెల్లిని ఎలాంటి పరిస్థితుల నుండి కాపాడాడు, రాయన్కి ఏమైంది అని ఆసక్తిగా చూపించాడు. ఇక సినిమా పరంగా ప్యూర్ తమిళ రాండు రస్టిక్ సినిమాగానే ఉంది. ఇలాంటి విజువల్స్ తో మన స్టార్ హీరోలు చేయాలంటే చాలా కష్టమని చెప్పాలి. ఇక క్లైమాక్స్ కూడా అందరూ ఊహించేదానికి డిఫరెంట్ గా ఉంది. సినిమా మాత్రం కొంచెం స్లో నేరేషన్ లో ఉన్నా గానీ ఎక్కడా బోరు కొట్టించదు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ధనుష్ కి ఇలాంటి రాండు రస్టిక్ పాత్రలు వెన్నతో పెట్టిన విద్య. లోని నటుణ్ణి చాలా పాత్రలో చూపించాడు. ఈ సినిమాలో సైలెంట్ గా ఉంటూనే యాక్షన్ సీన్ లో అదరగొట్టాడు. సందీప్ కిషన్ అయితే పక్కా తమిళ నటుడుగా ఒదిగిపోయాడు. ఈ మూవీలో సందీప్ కిషన్ కి మంచి పాత్రే పడిందని చెప్పొచ్చు. కాళిదాస్ జయరాం కూడా బాగానే మెప్పించాడు. ఇక ధనుష్ చెల్లి పాత్రలో చేసిన దుసరా విజయ్ తను మాత్రం అదరగొట్టింది. ఫస్ట్ హాఫ్ లో సింపుల్ గా కనిపించినా గానీ ఇక సెకండ్ హాఫ్ లో మాస్ పర్ఫార్మెన్స్ తో సీక్వెన్స్ యాక్షన్ తో అదరగొట్టిందనే చెప్పాలి. అపర్ణ బాలమురళి కూడా నవ్వుస్తూనే ఎమోషనల్ తో మెప్పించింది. ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, శర్వణ్, ప్రకాశ్ రాజ్ మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే రాయన్ సినిమా చాలా బాగుంది. మామూలుగా బస్తీ లోకల్లో తీసి రియాలిటీగా దగ్గరగా చూపించాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా అందుకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. హీరో ఎలివేషన్ షాట్ లో కెమెరా వర్క్ చాలా బాగుంది. కథపరంగా పాతదే అయినా గానీ కథనం కొత్తగా రాసుకున్నాడు ధనుష్. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ధనుష్ అవటం గమనార్హం. గతంలో కూడా డైరెక్టర్ గా ఒక సినిమాలో మెప్పించాడు. ఇప్పుడు రాయన్ సినిమాతో స్టార్ డైరెక్టర్ తీసిన ఫీలింగ్ తెచ్చాడా? ఇక ఏఆర్ రెహమాన్ చాలా గ్యాప్ తర్వాత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం యావరేజ్ గానే అనిపించాయి. ఇక నిర్మాణ పరంగా సన్ పిక్చర్ వారు బాగానే ఖర్చు పెట్టారు. క్వాలిటీగానే సినిమాను చూపించారు. మొత్తానికి రాయన్ సినిమా తన చెల్లి కోసం ఒక అన్న ఏం చేశాడు అన్నది ర్యాండమ్ రస్టీగా ట్విస్టులతో చూపించాడు. ఈ మూవీ ఈలుంటే వన్ టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.